హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఇది ఉదయ్పూర్లో సైట్ సీయింగ్కి వెళ్ళాము లోకల్లో. ఇది ఒక పార్కు. ఈ పార్క్లో అక్కడ ఫౌంటైన్ లాగా పెట్టుంది. అక్కడ అది రాజస్థానీ బట్టలతో ఫోటోలు తీస్తున్నారు. ఆ గార్డెను, అది ఆ ఫౌంటైను, అది చాలా బాగుంది కదా. ఇక్కడ మాతో వచ్చిన ప్రతిమ ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగింది. మేమందరం కూడా ఫౌంటైన్ దగ్గర అది కాసేపు కూర్చున్నాము. ఆ ప్లేస్ అంతా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ వాటరు అది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే చాటుకి వెళ్ళాము. ఆ ఫోటో దిగాక 10 నిమిషాల్లో ఫోటో ఇచ్చారు. 150 రూపాయలు తీసుకున్నారు. ఒక పోజ్ అయితే 150, మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకొక 150 అన్నమాట. దానికోసం తన ఫోటో దిగుతుంటే మేము కాసేపు అక్కడ ఫోటోలు అవి దిగాము. తన్ని డెకరేట్ చేశారు ఆ బట్టలు వేసి. మన్నేం వీడియోలు ఫోటోలు తీయొద్దు అన్నారు. తీసుకుంటే ఇంకా ఫోటో మనం తీసుకోమని. అదిగోండి అలా కూర్చోబెట్టి పోజ్ ఇచ్చి ఫోటో తీశారు. 150 రూపాయలు తీసుకున్నారనమాట. ఆ ఫోటో వచ్చే వరకు అదిగోండి అక్కడ మనకి ఏ కలర్గా నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఆ పోజుతో నుంచోనో ఒకటో కూర్చోనో మన ఇష్టంగా అనమాట తీసుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి మేము ఫతేసాగర్ లేక్కి వెళ్ళాము. లేక్లో బోట్ షికార్కి వెళ్ళాము అనమాట. ఇదిగోండి బోట్లోకి వెళ్తున్నాం టికెట్ తీసుకొని. ఇక్కడ స్పీడ్ బోట్కి ఒక రేటు, మామూలు బోట్కి ఒక రేటు. స్పీడ్ బోట్ అయితే అదే ప్లేస్లో తిప్పుతారు. స్పీడ్ అయితే 2-3 నిమిషాల్లో అయిపోద్ది. కాసేపు వాటర్లో ఎంజాయ్ చేయొచ్చని మేము మామూలు బోటే ఎక్కాము. బోట్ ఎక్కి ఆ బోట్లో అలా కూర్చొని లైఫ్ జాకెట్లు ఇచ్చారు వేసుకోమని. కాసేపు వేసుకొని తీసేసాము అందరము. ఫస్ట్ అయితే వేసుకున్నాము. అదిగోండి చూడండి, అది చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుందన్నమాట. ఆ కొండల మీద బిల్డింగులు అవి అది అందంగానే అనిపించింది. ఆ బోట్లో నుంచి ఆ వాటర్లో వెళ్ళటము అది బాగానే ఉంది. వెళ్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. స్పీడ్ బోట్ అయితే 2-3 మినిట్స్ అన్నారు. ఇదైతే 10-12 మినిట్స్ అన్నారు. అందుకని తిరుమల గారి పాటలు పాడుతున్నారు బోట్లో, మెలోడీ సాంగ్స్. ఆ చుట్టూ కొండల మీద చెట్లు, బిల్డింగులు అందంగా అనిపించింది అనమాట. ఆ బోట్ వెళ్తుంటే ఆ వాటరు చూస్తానికైతే బాగుంది. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తేనే కదా మనకు కూడా. అందరూ లైఫ్ జాకెట్లు అయితే వేసుకుంటున్నారు. కంపల్సరీ ఏమో వేసుకోవాలన్నారని అందరం తగిలిచ్చాం, కానీ కాసేపు తీసేసాము. ఈ సేఫ్టీ మెజర్స్ చెప్తారు కదా వాళ్ళు, తప్పదు వేసుకోవాలి. అది బోటు స్టార్ట్ అయింది. దాంట్లో ఆయిల్ పోసారు. ఆయిల్ బోటే అది. దాంట్లో నుంచి చూస్తుంటే ఆ చుట్టుపక్కల వ్యూ ఎంత బాగుంది. 30 మంది అయితే కానీ బోటు కదలదు. టికెట్ 89-79 తీసుకున్నారు. స్పీడ్ బోట్ అయితే 240 అనుకుంటా. కానీ అది దేంట్లో ఉండే ఎంజాయ్మెంట్ దాంట్లో ఉంటుంది. మేము వెళ్తుంటే కొన్ని స్పీడ్ బోట్లు కూడా వెళ్ళినవి చూపిస్తాను మీకు. అదిగో బోట్ వెళ్తుంటే వాటర్ చూడండి ఎలా వెళ్తుందో పక్కకి. చాలా బాగుందన్నమాట. ఎక్కడ ఎన్నిసార్లు ఎక్కినా ఏమి ఎక్కినా వాటర్లో ఎక్కడ ఎంజాయ్మెంట్ అక్కడే ఉంటుంది కదా. బాగా అనిపించింది. ఉదయ్పూర్లో ఇది మంచి ప్లేస్లే ఉన్నాయి చూస్తానికి. ఇది వాటర్ మధ్యలో ఉందన్నమాట ఆ బిల్డింగు. చాలా బాగుంది. అది మనం ఎక్కడైతే బయలుదేరామో అక్కడికి ఒక 10 మినిట్స్ ఒక రౌండ్ వేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాడనమాట. చూడండి ఆ కొండలు, చెట్లు, ఆ పచ్చదనం, అందుట్లో మేఘాలు. అది ఇక్కడికి ఆ కన్నికా మాత అని రోప్వే మీద వెళ్ళాలి. ఆ గుడి కూడా ఈ బోట్లో కూర్చుంటే కనిపిస్తుంది. నేను వీడియో తీశాను కానీ అంత క్లియర్గా రాలేదనుకుంటా, దూరంగా ఉంటుంది కదా. వీడియో అయితే తీశాను నేను కన్నికా మాత టెంపుల్ని కూడా. అది కూడా నేను ఒక వీడియో పెడతాను.
నా వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో మీకు, మీరు కూడా ఎప్పుడన్నా బోట్ షికార్కి వెళ్ళారా కామెంట్ పెట్టండి. చూడండి వాటర్ ఎలా వెళ్తుందో. కొంచెం నేనే ఫోన్ పట్టుకొని నీళ్ళల్లో చేయి పెట్టాను, అది వంగి పట్టుకుంటే అందుతున్నాయి. అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. బాగా అనిపించింది అదండి. మీరు కూడా ఎప్పుడు అదిగోండి స్పీడ్ బోట్లు వెళ్తున్నాయి. అదొకటి, అందుట్లో వెళ్తే అది ఆ స్పీడు అది బాగుంటుంది. కాసేపు వాటర్లో ఉందామని మేము ఇది ఎక్కాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.